వెల్కమ్ టు 37 న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. పంట కాలువలలో పూడికతీత పనులను O&M గ్రాంట్ ద్వారానే చేయాలని బీజేపీ నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్, జలవనరుల శాఖ డిఈ అనిల్ కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గురువారం జరిగే IAB 600 సాగునీటి కాలువల ద్వారా 3,70,000 ఎకరాలకు సోమశిల డ్యాం నుండి నీటి విడుదల నిర్ణయించనున్నారు. జిల్లా ఉన్నత అధికారులు, డిస్ట్రిబ్యూటర్స్ మైనర్ కాలువల పూడికి తీసే పనులను ఉపాధి హామీ పథకం కింద చేయించాలని నిర్ణయించారు. జిల్లాలో ఉపాధి పనులలో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని సోషల్ ఆడిట్ కమిటీ నిర్ణయించిందని ఆయన వ్యాఖ్యానించారు. రికవరీలు మాత్రం లక్షల్లోనే ఉన్నాయన్నారు. ఉపాధి పనులలో జరుగుతున్న అధికారుల నియంత్రణ లేదన్నారు. సాగునీటి కాలువలో పూడిక పనులను పారదర్శకత లేని ఉపాధి హామీ పథకం ద్వారా చేయిస్తే చివరి ఆయకట్టుకు నీరు అందించే పరిస్థితి ఉండదన్నారు. చివరి ఆయకట్టుకు నీరు అందించడం కోసం, నీటి వృధాను అరికట్టడం కోసం 6 కోట్ల రూపాయల పనులను ఆపరేషన్ మెయింటెనెన్స్ విధానంలోనే పనులు చేయాలని రమేష్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నరాల సుబ్బారెడ్డి, సెట్టయ్య, నారాయణ యాదవ్, నీరిశెట్టి లక్ష్మణరావు పాల్గొన్నారు. రేపు ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశం జరుగుతుంది. నెల్లూరు సోమశిల డ్యాం కింద 3,70,000 ఎకరాలకు నీరు అందించాలని చెప్పి ప్రణాళికలు ఇప్పటికే రూపొందించుకొని ఉన్నారు. అయితే మన జిల్లా ప్రభుత్వ అధికారులు ఈ యొక్క కాలువలలో పూడికి తీత పనులకు ఉపాధి హామీ పథకం ద్వారా చేయించాలని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. అయితే నెల్లూరు జిల్లా ప్రత్యేక పరిస్థితి దృష్ట్యా ఉపాధి హామీ పథకం పనులలో పారదర్శకత కనిపించడం లేదు. నిధులు కోట్లలో ఖర్చు అయిపోతున్నాయి. అభివృద్ధి లక్ష్యాన్ని ఉపాధి హామీ పథకం చేరుకోవడం లేదు కాబట్టి కోట్లలో పొమ్మకోవడం జరుగుతుంది. లక్షల్లో రికవరీలు ఉంటున్నాయి. ఆ పరిస్థితుల్లో కాలువ పూడికి తీత పనులు నెల్లూరు కావలి అంతా కలిపి 600 డిస్ట్రిబ్యూటర్స్ అండ్ మైనర్ కెనాల్స్ ఉన్నాయి. వీటిల్లో ఉపాధి హామీ పథకం కింద పెట్టినట్టయితే నామమాత్రంగా జరుగుతాయి. చివరి ఆయకట్టుకు నీరు అందదు. అందువల్ల O&M గ్రాంట్ కిందే ఈ పనులు చేసి చివరి ఆయకట్టుకు రైతాంగానికి నీరు అందించే విధంగా కృషి చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి మేము జాతీయ ఉపాధి హామీ పథకానికి వ్యతిరేకం కాదు. నెల్లూరు జిల్లాలో సద్వినియోగం కావడం లేదు, పారదర్శకత లేదు. అందుకోసంగా O&M గ్రాంట్ కింద చేయాలని చెప్పి రైతుల శ్రేయస్సు దృష్ట్యా PWD అధికారులకి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది.